హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఈ ఇల్లు అయితే వీళ్ళకి జాబ్ ట్రాన్స్ఫర్ అవి బెంగళూరు వెళ్ళడం వల్ల అయితే మనకి ఇల్లు అయితే సేల్ అయితే పెట్టారండి. జస్ట్ ఇది 2 years ఓల్డ్ రీసేల్ బిల్డింగ్ అండి. బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది. పెద్దగా కూడా ఎవరు యూజ్ చేయలేదండి. వీళ్ళకి బెంగళూరు ట్రాన్స్ఫర్ అవి వెళ్ళడం వల్ల అయితే మనకి ఇల్లు అయితే అమ్మేస్తున్నారండి. బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్పి వీడియోలో అయితే చెప్తానండి. అలాగే మన ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, అలాగే మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. మీ ప్రాపర్టీస్ కూడా నీట్గా ప్రమోట్ చేసి అయితే సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వస్తే మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌస్ అండి. జస్ట్ 2 years ఓల్డ్ బిల్డింగ్ అండి. ఫ్రెండ్స్, మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 25x77 అండి. ఇది 214 గజాలు అయితే కట్టించారు. ఇది సెంచులు చూస్తే 4.5 సెంట్ల దాకా అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, మనకి కాంపౌండ్ వాల్ నుంచి బిల్డింగ్ అయితే ఒక 6 అడుగులు వెనక్కి తెచ్చి కట్టించారండి. ఇక్కడైతే మనకి బైక్స్ అయితే పెట్టుకోవచ్చండి. అలాగే పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా యూజ్ చేయని ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా బాగుందండి. ఈజీగా ఫార్చునర్ కాల్ లాంటిది కూడా పెట్టుకోవచ్చండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే మనకి టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. సీలింగ్ డోర్కి అయితే తీసుకున్నారు. పక్కనైతే ఓపెనబుల్ డోర్స్ అండి. మనకు అవుట్ సైడ్ కూడా వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి. అలాగే మనకి బిల్డింగ్కి నార్త్ వైపు వచ్చి 2.5 అడుగులు అయితే ఇచ్చారండి. మనకి పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. అలాగే మనకి బిల్డింగ్ ఆగ్నేయంలో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ఇచ్చారు. అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకున్న కూడా ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్, అలాగే మనకి ఈ బిల్డింగ్ కూడా చాలా మంచి లొకాలిటీలో అయితే ఉందండి. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మనం మెయిన్ డోర్ తీసిన లోపలికంటే కూడా 2.5 x 2.5 feet టైల్స్ అయితే యూజ్ చేశారండి. జస్ట్ ఒక 5 అడుగులు వే కింద అయితే కొంచెం ముందుకెళ్తే మనకి స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9 అడుగుల 9 అంగుళాలు ఇంటూ 32 సైజులు అయితే ఇచ్చారండి. హాల్లో స్టడీకి ఇక్కడ టీ యూనిట్ అయితే ఇచ్చారండి. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మనకి ఇల్లు అయితే చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉందండి. ఒకసారి అయితే చూడొచ్చు. అసలు అయితే యూజ్ చేయలేదండి పెద్దగా. అంతేకాకుండా వీళ్ళు రీసెంట్గా మళ్ళీ పెయింటింగ్ వర్క్ అయితే ఒకసారి అయితే చేయించారండి. చిన్న చిన్న టచ్ అప్స్ ఉంటాయి, అన్నీ కూడా క్లియర్ అయితే చేశారు. మనకు బాత్రూమ్స్ కూడా పెద్దగా అయితే యూజ్ చేయలేదండి. మనకి హాల్లో స్టడీకి టీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీ యూనిట్కి వచ్చే నామినేట్ సీట్స్ కూడా బాగున్నాయి. టీ యూనిట్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. హాల్ అయితే చాలా పొడవుగానే ఇచ్చారు. అలా టీ యూనిట్కి పక్కన అయితే మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి టీ యూనిట్కి అయితే టోటల్గా మ్యాటి ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారండి. డల్ గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు. మనకి టీ యూనిట్ పక్కన చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. అలాగే టీ యూనిట్ కింద కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. మనకి టోటల్గా ఇదంతా కూడా పార్టీషన్ అయితే తీసుకొచ్చారు. మనకి ఈ కార్నర్లో కూడా గ్లాస్తో చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. అలాగే మనకి బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ చాలా ఖాళీ అయితే వచ్చింది. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. మన సోఫా సెట్స్ అవి కూడా చాలా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చండి. అలాగే లోపల గుమ్మాలు కిటికీలన్నీ కూడా మనకు వుడ్తోనే చేయించారండి. హాల్లో 2 విండోస్ అని ఒక డోర్ అయితే ఇచ్చారు. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే ఉందండి. హాల్లో కంటే కూడా పక్కన పూజ రూమ్ అయితే ఇచ్చారండి. పక్కన మనకి కిచెన్ అండ్ డైనింగ్ హాల్ కూడా ఇచ్చారు. లోపలంతా కూడా కలర్స్ కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. వీళ్ళు రీసెంట్గా కూడా మళ్ళీ ఒకసారి పెయింట్ అయితే యూజ్ చేశారండి. దానివల్ల అయితే మనకి చాలా బ్రాండ్ న్యూ కండిషన్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. 10x16 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో వెస్ట్ అండ్ సౌత్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. బెడ్రూమ్లో వెస్ట్ వైపు కూడా అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ డోర్కి అయితే తీసుకున్నారు. కబోర్డ్కి వచ్చే నామినేట్ సీట్స్ అయితే మ్యాటి ఫినిష్ అయితే ఉన్నాయి. సెల్ఫ్స్ కూడా స్పేసెస్ కానీ ఉన్నాయి. మనకు లాక్స్ అయి పెట్టుకోవడానికి అయితే ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయండి. మనకు గోద్రేజ్ లాక్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళే మనకి సేల్ చేసేటప్పుడు అయితే అవి కూడా ఎంచితే ఇస్తానన్నారండి. అలాగే మనకి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ వాష్రూమ్స్ అన్నీ కూడా పెద్దగానే ఇచ్చారండి. 6x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టీస్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్, ఒకసారి వాష్రూమ్స్ అయితే చూడండి. పెద్దగా యూజ్ చేసినట్టుగా అయితే లేదండి. బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉన్నాయి. వీళ్ళైతే పెద్దగా యూజ్ చేసింది అయితే లేదండి. బ్రాండ్ న్యూ కండిషన్లో హౌస్ అంతా కూడా ఉందండి. వీళ్ళకి జాబ్ ట్రాన్స్ఫర్ బెంగళూరు వెళ్ళడం వల్ల అయితే మనకి ఇల్లు అయితే సేల్ అయితే పెట్టారండి. చాలా ఇష్టపడి కొనుక్కున్న ఇల్లు అయితే సేల్ అయితే చేస్తున్నారని చాలా మంచి ప్రైస్కి అయితే ఇస్తున్నారు. మన లోపలంతా కూడా చిన్న చిన్న వర్క్స్ అన్న బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నా కూడా అన్నీ కూడా కంప్లీట్ చేసి అయితే ఇస్తానన్నారండి. ఫ్రెండ్స్, మనకు మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్ నుండి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారు. 10x12.5 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్లో సౌత్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. లోపల యూజ్ చేయని కలర్స్ కూడా బాగున్నాయండి. కొంచెం డార్క్ కలర్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. మనకి 2 బెడ్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు.
మనకి బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి, సీలింగ్ గడువుకి అయితే తీసుకున్నారు. మనకి ఈ కబోర్డ్లోనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి, బాత్రూమ్ డోర్ కనిపించకుండా. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి, 6x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అన్నీ కూడా బాగున్నాయండి. మనకు లోపలంతా కూడా సెటప్ అయితే ఒకసారి చూడొచ్చు, అసలు యూజ్ చేసినట్టుగా అయితే లేదండి, ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే ఒక 2 years ఓల్డ్ హౌస్ కింద అయితే అస్సలు లేదండి, ఒకసారి చూస్తే బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉందండి. మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకలపూడిలో అయితే ఉంటుందండి. మనకి కాకినాడ సర్పవరం జంక్షన్కి అయితే జస్ట్ 4 km డిస్టెన్స్ అయితే రావచ్చండి ఇంటి దగ్గర నుంచి. అలాగే అచ్చంపేట జంక్షన్కి అయితే కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందండి, జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. ఇంటి స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ పక్కన ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 9 అడుగుల 9 అంగుళాలు ఇంటూ 10.5 అండి. బెడ్రూమ్లో నార్త్ వైపుతో కిటికీ అయితే ఇచ్చారు, 3 కాళ్ళ కిటికీ అయితే తీసుకున్నారండి. మనకి 3 బెడ్రూమ్స్ కూడా కొంచెం స్పేసెస్గానే ఇచ్చారండి. బెడ్రూమ్లో ఈస్ట్ వైపు గోడకైతే సీలింగ్ గడ వరకు కబోర్డ్ అయితే ఇచ్చారండి, అయితే డబుల్ డోర్ అయితే తీసుకున్నారు. మనకి ఈ బెడ్రూమ్ కొంచెం చిన్నది వచ్చింది కదా, కొంచెం స్పేస్ అయితే కవర్ అవుతుందండి. అలాగే మనకి ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు, 4x9.5 సైజులు అయితే ఇచ్చారు. లోపలంతా కూడా జాన్సన్ కంపెనీ సూట్స్ అండ్ ట్యాప్స్ అయితే యూజ్ చేశారండి. అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. అసలు ఒకసారి అయితే ట్యాప్స్ అయితే చూడొచ్చు, బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉన్నాయండి. అసలు కొన్ని బాత్రూమ్స్ అయితే అసలు యూజ్ చేయలేదండి. మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ మాత్రం జస్ట్ ఏది యూజ్ చేశారు తప్ప ఈ ఉన్న 2 బాత్రూమ్స్ కూడా అసలు పెద్దగా అయితే యూజ్ చేయలేదండి. ఫ్రెండ్స్ వీళ్ళు ఇల్లు కొనుక్కున్నారు తప్ప పెద్దగా అయితే లేరండి, ఎందుకంటే వీళ్ళకి జాబ్ ట్రాన్స్ఫర్ బెంగళూరు వెళ్ళడం వల్ల అయితే అప్పుడప్పుడు ఏదో గెస్ట్ హౌస్ కింద అప్పుడప్పుడు వచ్చినప్పుడు యూజ్ చేశారు తప్ప పెద్దగా అయితే అసలు ఇంట్లో అయితే ఎవరు లేరండి. దానివల్ల మనకి ఇంత బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉంది. వీళ్ళకి ఇంకా బెంగళూరు ఏదో ప్రాపర్టీ కొనేసుకుందాం, ఇది రీసేల్ పెట్టేసిన ఉద్దేశంతో అయితే మనకి సేల్ అయితే పెట్టారండి. చాలా మంచి ప్రైస్కి అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్ మనకి హాలో కంట్రీ కానీ ఈ వాళ్ళకైతే రాయల్ ప్లే కానీ వాల్ పేపర్ కానీ వస్తే చాలా బాగుంటుందండి. అలాగే మనకి హాలో కంట్రీ కానీ ఇక్కడ పక్కనే పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ అయితే చూద్దాం. మనకు పూజా రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. దేవుని పెట్టుకోవడానికి కూడా ప్లాట్ఫారం అయితే చేయించారు. అలా దేవుడి సామాన్లు పెట్టుకోవడానికి చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారు. ఈస్ట్ వైపుకి అయితే ఒక కిటికీ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే ఉడ్తో పార్టీస్ని అయితే చేయించారండి. అలాగే మనకి కర్టెన్ బ్రాకెట్స్ కూడా అన్ని కిటికీలకి గుమ్మాలకు కూడా వీళ్ళైతే పెట్టించారండి. ఆల్రెడీ ఒకసారి అయితే చూడొచ్చండి. మనకి ఈ పని కూడా చేయించుకోకూడదు, జస్ట్ అక్కడక్కడ చిన్న రాడ్స్ అయితే మిస్ అయ్యానండి ఒక్కోదానికి. ఆ రాడ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ మనకి హాల్లోంచి కొంచెం ఫ్రంట్కి ఎలా వెళ్తే డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారండి. ఏరియా అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి, 10x16 సైజులు అయితే ఇచ్చారండి. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. అలాగే వాల్ టైల్స్ కూడా ఒకసారి అయితే చూడొచ్చండి. ఈస్ట్ వైపుతో కిటికీ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మన కిచెన్లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నారు. గ్లాస్ ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారండి. సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు. అలాగే మనకి ఇది కూడా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మనకి టాప్ ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. అలాగే డైలీ ఐటమ్స్ చూస్ చేసుకోవడానికైతే ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అలాగే మన ప్లాట్ఫామ్ కింద ఇక్కడ 2 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఒకసారి కిచెన్ అయితే చూడండి, బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉందండి. అసలు వీళ్ళైతే పెద్దగా అయితే యూజ్ చేయలేదండి. ఒకసారి అది చూస్తే మనకు కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికైతే మనకి సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఉంది. అలాగే మనకి డైనింగ్ ఏరియాలో ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. సౌత్ వైపుతో డోర్ అయితే ఇచ్చారు. ఒకసారి బయటకి అయితే వెళ్ళి చూద్దామండి. మనకి అవుట్ సైడ్ అయితే 20 అంగుళాల సంది అయితే ఇచ్చారండి. మనకి ఇంటికి సెట్ బ్యాక్స్ కూడా మంచిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో కిచెన్ అయితే చాలా స్పేసెస్గానే ఉన్నాయండి. బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా స్పేసెస్గానే ఇచ్చారండి. ప్లానింగ్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీ ఇంటి దగ్గర చెప్పుకోవాల్సింది ఏంటంటే అస్సలు ఇది 2 years ఓల్డ్ హౌస్ కింద కానీ రీసేల్ హౌస్ కింద అయితే అస్సలు లేదండి. బ్రాండ్ అంటే బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉందండి. మీరు ఒకసారి వచ్చైతే చూడండి. ఫ్రెండ్స్ ఇంక ఇంటి ప్రైస్కి వస్తే వీళ్ళైతే చాలా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారండి. ఇదే లొకాలిటీలో కొంచెం న్యూ హౌసెస్ అయితే చాలా ఎక్కువగానే చెప్తున్నారు. వీళ్ళైతే కొంచెం మంచి ప్రైస్ అయితే చెప్తున్నారండి. మనకి వీళ్ళు చెప్పే ప్రైస్ అయితే 85 lakhs అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 85 lakhs అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి, మాట్లాడితే ఇంకా తగ్గిస్తారు. మీరైతే ఒకసారి హౌస్ అయితే వచ్చి చూడండి. మీకు నచ్చితే నేను చాలా వరకు రేట్ అయితే తగ్గించి అయితే చేస్తానండి. ఎందుకంటే మనకు ఆర్డర్స్ అయితే చాలా బాగా తెలుసు కాబట్టి మీకు మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తామండి. మనకి దీనిపైన ఇంకా కళ్ళు మూసుకుని మనకి ఇంకో 2 floors వరకు మన కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ప్లస్ అలాగే మనకి ఇంటికైతే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. దగ్గర నాకు తెలిసి ఒక 80% వరకు కూడా లోన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ కూడా ఏమన్నా సేల్ చేద్దామన్నా సరే మమ్మల్ని అయితే ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.